ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రంలో మకారము 15వ బీజమంత్రం, శ్రీరామచంద్ర గాయత్రి బీజమంత్రం. ఈ బీజమంత్ర జపం వలన మర్యాద గ్రంథి వికాసించింది, సంయమనము అన్నటువంటి శక్తి కలుగుతూ ఉన్నది. ఈ గ్రంథి యందు నిక్షిప్తమైనటువంటి శక్తి సంయమన శక్తి. ఎప్పుడైతే జీవితంలో ఈ సంయమనం మనం కలిగి ఉంటామో జీవితం శాంతిగా ధర్మంగా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఈ సంయమనం జీవితంలో ఉండదో మానవ జీవితం చాలా అస్తవ్యస్తమవుతుంది. అందుకే ధర్మం జీవితానికి ఎంత ఆవశ్యకమో మనం ఈ నవీన కాలానికి, ధర్మ జీవనానికి, ఈ ప్రస్తుత జీవనానికి, ఈ జీవన విధానాన్ని గురించి 2 మాటలు మనం చెప్పుకుందాం. మనిషి హృదయంలో 21వ శతాబ్దపు వేగం వలన చాలా అనేక రకాలైనటువంటి జీవన సమస్యలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ అవసరాలన్నిటికీ సరిపడినటువంటి ధనం కావాలి. ధనం కావాలంటే నిరంతరం పనిచేయాలి. నిరంతరం పనిచేయాలంటే మనిషికి ప్రశాంతత తగ్గిపోయింది, ఒత్తిడి పెరిగింది. అవసరాలు ఎంత అధికంగా ఉంటాయో ధనం అంత అధికంగా కావాల్సి వచ్చింది. ధనం ఎంత అధికంగా కావాల్సి వచ్చిందో అంతంతగా అధికంగా పని చేయాల్సి వచ్చింది. పని కోసంగా నిరంతరం ఇంటి పట్టున ఉండకుండా బయట తిరగవలసి వస్తుంది. ఇలాగా జీవితంలో ఒత్తిడి పెరిగి అశాంతి కలిగింది. అనేక రకాలైనటువంటి మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల పరిస్థితులు, ఈ నెగటివ్ వాతావరణం, వీటన్నిటి మధ్యలో మనుషులకు కోపం, చికాకు, అసహనం, అసంతృప్తి ఇలాంటి ఎన్నో లక్షణాలన్నీ కూడా మనిషి హృదయాన్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి. పగ, ద్వేషం, కోపం, అసంతృప్తి, అసహనం ఇలాంటివన్నీ పెరిగినప్పుడు మనిషి శరీరంలో రసాయనిక చర్యలలో చాలా మార్పు వస్తూ ఉంది, చాలా మారిపోతూ ఉంది. శరీరంలో ఈ రసాయనిక చర్యల వలన మన శరీరంలో ఉండేటువంటి జీన్స్ అన్నీ కూడా సరైనటువంటి ప్రోటాన్స్ను విడుదల చేయలేక తికమగ పడుతూ ఉంటాయి, కంగారు పడిపోతూ ఉంటాయి. వాటికి సరైనటువంటి సిగ్నల్స్ అందవు. అందువలన అవి తికమగ పడిపోతూ ఏం చేయాలో అర్థం కాకుండా మనిషి శరీరానికి కావలసినటువంటి రసాయన చర్యలు జరగకుండా ఇతరమైనటువంటి రసాయనిక చర్యలు శరీరంలో చోటు చేసుకొని శరీరం అంతా గందరగోళంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అధికాధికంగా శరీరంలో ప్రవేశించి శరీరం ఈ ఒత్తిడి వలన, సరిగా సమయానికి భోజనం లేనందువలన, అనారోగ్యాల వలన శరీరం తనకు కావలసినటువంటి శక్తిని సంతరించుకోలేకపోయింది. అందువలన వెంటనే అనారోగ్యాల్లోకి వెళ్ళిపోవడం, తలనొప్పులు, డిప్రెషను, డయాబెటీసు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాగా అనేక రకాలైనటువంటి వ్యాధులకు ఈరోజు మానవాళి గురి అయింది. ఇన్నిటికి కారణం ఏంటి? ఒత్తిడి. ఒత్తిడికి కారణం ఏంటి? మనకు చాలా అవసరాలు ఉన్నాయి. మన అవసరాలకు కారణం ఏంటి? మన కోరికలు. ధర్మ జీవనంలో కోరికలు కొన్ని తగ్గి ఉంటాయి, సంతృప్తి ఉంటుంది, ఇంత అస్తవ్యస్తం ఉండదు, ఇంత కోపం ఉండదు, ఇంత పగ కూడా ఉండదు, ఇంత ద్వేషం పరుల మీద ఉండదు. అందువలన ధర్మ జీవనం ప్రశాంతతనిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, కోపంగా ఉన్నప్పుడు, పగతో ఉన్నప్పుడు, ద్వేషంతో ఉన్నప్పుడు, కక్షలతో రగిలిపోతున్నప్పుడు మనిషి శరీరంలో రసాయన చర్యలన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ వస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా ఆ సమయంలో మనిషి మీద దాడి చేసి క్రమంగా అనారోగ్యం పాలయ్యేటట్లు చేస్తూ ఉంది. శరీరంలో రసాయన చర్యలు శాంతియుతమైన, మానసికంగా పవిత్రమైనటువంటి భావన కలిగి ఉన్నప్పుడు
రసాయన చర్యలన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండి మనిషికి ప్రశాంత హృదయం, ప్రశాంత జీవనం కలుగుతుంది. మనిషి ఆలోచనలకు అద్భుతమైనటువంటి విద్యుత్ తరంగ శక్తి ఉంది. అందువల్లనే మన ఆలోచన విద్యుత్ తరంగ శక్తి మన జీవన విధానం మీద ఆధారపడి ఉన్నది. భారతీయ వేద సంస్కృతి మానవాళికి ఏ విధమైనటువంటి మంగళాశీస్సులు ప్రసాదించింది అన్నప్పుడు సర్వే సంతు సుఖినః, లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా సంతోషంగా ఉండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి, లోకం అంతా అంతా అంటున్నారు. అందువలన ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి శాంతియుతమైన జీవనం, తృప్తి కలిగినటువంటి జీవనం, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాదులు, పగ ఇటువంటి గుణాలు లేనటువంటి మంచి జీవితం మానవులకు కావాలి అంటే వాళ్ళ ముందు ఒక ఆదర్శమూర్తి కావాలి. అలాంటి ఆదర్శమూర్తి ఎవరు? రామాయణం ఇలాంటి భావనతోనే ప్రారంభమవుతుంది. అన్ని మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి బ్రహ్మ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని చూచినప్పుడు అలాగన్ని మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరట. అందుకే వైకుంఠం నుంచి స్వయంగా మహావిష్ణువే ఇన్ని అపురూపమైనటువంటి గుణాలతో భూమి మీదకు శ్రీరామచంద్ర భగవానుని యొక్క దివ్య స్వరూపంతో ఈ భూగోళానికి, మానవ లోకానికి విచ్చేశారు. రామచంద్రుడు ఆ నామమే మధుర మధుర మధురాతి మధురమైనటువంటిది. అంత మధుర శబ్దం ఈ సృష్టిలో మనకి ఎక్కడ గోచరించదు. మంగళకరమైనటువంటిది, పాపరాశిని ధ్వంసం చేసేటువంటిది, ముక్తినే ప్రసాదించేది, జీవన్ముక్తులుగా వనరించేటువంటిది, స్మరణ మాత్రం చేతనే అంతరంగాన్ని పవిత్రీకరించేటువంటిది శ్రీరామనామం. రామ అవతారం ప్రధాన ఉద్దేశం ఏమిటి అని మనం చూచినప్పుడు ధర్మ జీవనము అన్నటువంటిది స్పష్టమవుతుంది. ఎందుకు ధర్మ జీవనం? ఇప్పుడు మనం సంతోషంగా లేమా అన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నామో మనకే తెలుసు, మనం ఎంత సమాధానంతో ఉన్నామో మనకే తెలుసు. సంతోషం, సమాధానం అంటే మనకి ఎన్ని ఉన్నప్పటికీ అశాంతి లేకుండా మనం జీవించడం. నిరంతరం ఏదో ఒక ఒత్తిడితో, ఏదో ఒక బాధతో, ఏదో పరిగెత్తుతూ, ఏడుస్తూ, దుఃఖంతో ఇలాగ ఉన్నటువంటి జీవితాన్ని శాంతియుతమైన జీవితం అని ఎలాగ మనం చెప్పగలం? శాంతి ధర్మం వల్లనే సుస్థిరమవుతుంది. శాంతియుత జీవితానికి ధర్మమే పునాది వంటిది. ఏ రోజు మన దగ్గర ధర్మం లేదో శాంతి మనకు అందని మాను పండు అవుతుంది. శాంతి లేని జీవితం నరకంతో సమానమవుతుంది. జీవితానికి ధనం లేకపోయినా పర్వాలేదు, ఇక ఇతరత్ర అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదు, కానీ శాంతి జీవితానికి అందరికీ కావాలి. ఆ శాంతి కావాలి అంటే ప్రధానంగా కావలసినటువంటిది ధర్మము. ధర్మము అన్నటువంటిది ప్రధానం. అది ఏ రోజు మనం మర్చిపోతామో, ఏ రోజు ధర్మాన్ని మనం విడిచిపెడతామో ఆ రోజు మనకు శాంతి కరువైపోతుంది. శాంతి అందరి మానుపండవుతుంది. ఈ విషయం మానవాళికి అర్థమయ్యేటట్లు ప్రబోధించేందుకు శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైనటువంటి నాయకుని ఎన్నుకున్నారు. ఆ నాయకుడు యుగ యుగాలకు మానవులకు స్ఫూర్తిని ప్రసాదించారు. చాలా స్ఫూర్తిని ప్రసాదించి మనకు మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు అనిపించారు. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించే ఒక రాజు. చాలా ధర్మవంతుడు, శీలవంతుడు, పవిత్రుడు. యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తూ ఋషులను, మహానుభావులను వారందరినీ తన వద్ద ఉంచుకొని అందరి ఆశీస్సులు పొందినటువంటి ధర్మశీలి. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. ఈ 3 పుత్రకామేష్టి అన్నటువంటి యాగాన్ని చేసి దశరథ మహారాజు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞ పాయసంతో దివ్యపురుషులైనటువంటి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను సంతానంగా పొందారు. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా తన బిడ్డ చల్లగా ఉండాలని, తన బిడ్డ గొప్పగా రాజ్యం చేయాలని కోరుకోవడంలో అసహజమేమీ లేదు. కైకమ్మ పక్షాన మనం నిలిచి చూచినప్పుడు
కైక కోరుకున్నటువంటిది కూడా అసమంజసంగా ఏమీ మనకు కనిపించదు. శ్రీరామచంద్రమూర్తికి ఇక కొంతసేపట్లో పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది. ఆ జరగబోయే ఆ కొంతసేపుకు ముందు మొత్తం ఆ యొక్క దృశ్యమంతా మారిపోతుంది. తన బిడ్డకు రాజ్యం పట్టం కట్టాలి. తన బిడ్డకు రాజ్యం పట్టం కట్టినప్పుడు చాలా శక్తివంతుడైనటువంటి వాడు రామచంద్రుడు, చాలా ప్రజాభిమానం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అందువల్ల అలాంటి రామచంద్రమూర్తి రాజ్యంలో ఉంటే ప్రజలెవ్వరూ తన బిడ్డను ఆదరించరేమోనన్న ఉద్దేశ్యంతో కైకమ్మ బాగా ఆలోచించుకొని 14 సంవత్సరాలు రాముడు అరణ్యానికి వెళ్ళాలి అంటూ ఈ 2 కోరికలను దశరథ మహారాజును కోరి మహారాజు కుప్పగూలిపోయేటట్లు చేస్తుంది. తాను అనుకున్నటువంటిది సాధించలేనప్పుడు మనిషి కుప్పగూలిపోతాడునని దశరథుని చూస్తే మనకు అర్థమవుతుంది. అనుకున్నది మనం ఏది సాధించలేమో, మనం అనుకున్నటువంటిది జరగనప్పుడు మనిషి చాలా అశాంతికి లోనవుతాడు. తన కోరిక అంత బలంగా, ఎంత బలంగా ఉంటుందో, ఆ బలమైనటువంటి కోరిక ఎప్పుడు నెరవేరదో మనిషి కూలిపోతాడు. ఇక తిరిగి పైకి లేలేడు. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే మానవ మనస్తత్వాన్ని ఇంత గొప్పగా చిత్రించినటువంటి కావ్యం మరొకటి గోచరించదు. మనిషి మనస్తత్వాన్ని, ఎలాంటి మనస్తత్వంతో మనుషులు ఉంటామో, యుగయుగాలలో ఎలాంటి మనస్తత్వంతో మనం జీవిస్తామో, స్వార్థం మన జీవితానికి కలిగినప్పుడు ఎలాగా మన జీవితం దిగజారిపోతుందో, నిస్వార్థం కలిగినప్పుడు జీవితం ఏ విధంగా శాంతినిస్తుందో, ఈ పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళ ముందు మెదులుతూ అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని, ధర్మాన్ని మనకు ప్రబోధిస్తున్నాయి. ఎప్పుడైతే మనిషి స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తుంటారో, చెడు ఆలోచనలు చేస్తుంటాడో, క్రౌర్యమైన ఆలోచనలు చేస్తుంటారో, ఇతరులకు వినాశకరమైన ఆలోచనలు చేస్తుంటారో, శరీరంలో ఉన్నటువంటి అనేక గ్రంథులు, పిట్యూటరీ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, ఈ గ్రంథులన్నీ విచిత్రమైనటువంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తూ శరీరాన్ని పూర్తిగా ఇంబ్యాలెన్స్ చేసేస్తాయి అని ఈరోజు మన నవీన శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ధర్మంలో, మన శరీరంలో ఇలాంటి చర్యలు తీసుకోవు. మనిషికి ప్రశాంతంగా ఉంటాడు. ఆ ధర్మ జీవనంలో స్వార్థం అనేటువంటిది అక్కడ ఉండదు. మనిషి హృదయం నిర్మలంగా ఉంటుంది. ప్రాపంచికమైనటువంటి ఆశాపాసాలు లేనందువలన హృదయం మీద ఒత్తిడి కూడా లేదు. ప్రపంచమైన ఆశాపాసాలు ఎందుకు లేవు? ఎందుకు వాటి మీద ఆశ కలగలేదు? వాటి మీద ఆశ కంటే ధర్మం మీద ఆశ ఎక్కువగా ఉన్నది. ధర్మానికి ఎక్కువ శక్తి ఉంది. ధనం కంటే, కీర్తి కంటే, పదవి కంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త వస్తుతత్వాలన్నిటికంటే చాలా విలువైనటువంటి సంపద ధర్మ సంపద. ధర్మ తేజో బలం అంటారు గురు వశిష్ఠ మహర్షుల వారు. ఎన్ని బలాలు ఉన్నప్పటికీ ఈ బలాల ముందు ధర్మం అనేటువంటి బలం వచ్చి నిలబడినప్పుడు ఈ బలాలన్నీ ఏ పాటి, ఈ ధన సంపదలంతా ఏ పాటి, ఈ సైన్యాలంతా ఏ పాటి, ఈ పదవులన్నీ ఏ పాటి, ఇవంతా ఎంత మాత్రం గొప్పవి కాదు. ధర్మ తేజో బలం అంటున్నారు గురు వశిష్ఠ మహర్షుల వారు. అది కూడా విశ్వామిత్ర మహర్షులతో. విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థనంతటిని చూసి తనకు ఆ కామధేనువు కావాలని కోరుకుంటారు. కామధేనువు ఆశ్రమానికి కావాలి, దాన్ని ఇవ్వడానికి సాధ్యం కాదు అని గురు వశిష్ఠుడు చెప్పినప్పుడు నాకు ఆ కామధేనువు కావాలి, ఈ ఆశ్రమంలో ఉండేందుకు వీలు లేదంటూ విశ్వామిత్ర మహర్షి పట్టుబట్టి కామధేనువును బంధించేందుకు తన సర్వ సైన్యంతో వచ్చి తన సర్వ అధికారాన్ని, తన ధనాన్ని, తన పదవిని అన్నిటినీ వినియోగించి ఒక కామధేనువు చేతిలో ఓడిపోతారు. అప్పుడు చెప్తున్నారు, ఏ బలం అన్నిటికంటే గొప్ప బలమో ధర్మ బలం గొప్పది. నీ సమస్త సైన్యం, నీ పరాక్రమము, నీ రాజరికము ఇవన్నీ ఒక వంక, ధర్మ తేజస్సు వలన కలిగే బలం మరొక వంక. ఆ బలం గొప్పది అన్నారు. భారతీయుల యొక్క రక్తంలో
యుగ యుగాల నుంచి దేనికి ఎక్కువ విలువ ఇవ్వవలసి ఉందో, ఏది ఎక్కువ శక్తివంతమైనటువంటిదో, ఏది శ్రేష్ఠ సంపదో దాన్ని వివేకశీలులైనటువంటి భారతీయులు గ్రహించారు. ఆ సర్వోత్కృష్టమైనటువంటి సంపద ఏది అన్నప్పుడు ధర్మము అని స్పష్టంగా అర్థమైంది. అంత శ్రేష్టమైనటువంటి సంపద ముందు రాజ్యాలు, ఈ పెద్ద పెద్ద పదవులు, ఈ సైన్యం, ఈ ధనం ఇవన్నీ ఏపాటి? అందుకే శ్రీరామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళాలి అని కైకమ్మ చెప్పినప్పుడు శ్రీరామచంద్రమూర్తి హృదయంలో ఎలాంటి అలజడి కలగలేదు, కోపం కలగలేదు, పగ, ద్వేషం, క్రౌర్య భావాలు ఇలాంటి భావాలు కలగనే లేదు. శ్రీరామచంద్రమూర్తి చాలా సంతోషంతో అరణ్యవాసానికి వెళ్ళేందుకే ఇష్టపడ్డారు. ఎందుకు? ధర్మాన్ని పాటించడం తన కర్తవ్యంగా భావించినందువలన, ధర్మం యొక్క విలువ తెలిసినందువలన, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ధర్మం తండ్రి మాటను నిలబెట్టడమే. తండ్రిని అసత్యవంతుడిగా చేయకూడదు. తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇక్కడ అర్థమవుతుంది. మానవ బాంధవ్యాలలో తండ్రి బిడ్డ మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యం సృష్టిలో చాలా అపురూపమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఒక రాజకుమారుడు చిన్న వయసులో ఉన్నవాడు తన తండ్రి 14 సంవత్సరాలకు అరణ్యాలకు వెళ్ళాలి అంటే ఒక్క మాట మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అంటే ఒక్కసారి బాగా ఆలోచించండి. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి కుమారుడు అరణ్యానికి వెళ్ళి తన తండ్రి మాటను అసత్యం చేయకూడదు, తన తండ్రి ఎదుటి వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేరాలి, అందుకు తన సహాయం తన తండ్రికి లభిస్తుంది అంటే అరణ్యవాసానికి వెళ్ళేందుకు సంతోషంతో అంగీకరించాడు తప్ప రామచంద్ర భగవానుని యొక్క హృదయంలో పగ, ద్వేషం, కోపం ఇలాంటి మలిన భావాలకు స్థానమే లేదు. ధర్మం ఎక్కడ ఉంటుందో ఈ మలినాలు అక్కడ ఉండవు. అందుకే ఆ హృదయంలో ఈ భావాలకి ఏమాత్రం స్థానం లేదు. సంతోషంతో అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ చిరునవ్వే అమృతపు జల్లు. రామచంద్రుని యొక్క చిరునవ్వు అమృతపు జల్లు, అమృత వర్షం కురిసినటువంటి అలాంటిది ఆ జల్లు, అపురూపమైనటువంటిది ఆ చిరునవ్వు. అఖిల జగములేలు ఆ చేతి విల్లు, అతని నామమున అలలారు కావ్యం, అన్ని యుగాలకు నవ్యాతి నవ్యం. అమృతాత్మ స్వరూపులారా, భారతీయులైనటువంటి మీకు రామాయణాన్ని నేను చెప్పవలసిన అక్కర్లేదు. భారతీయుల ఆత్మ రామాయణం, ప్రతి గుండె చప్పుడు రామనామం. పవిత్రమైనటువంటి ధర్మం మనందరినీ జీవితంలో ముందుకు నడిపించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.